ఉంటాడు, అత్త చదువుకొని ఉంటాడు. ఇది 3 గానెలా అక్కడ దానికన్నా కట్టరు కట్టే వరకు, కట్టరు కట్టేంత వరకు. మండల్ చిలుకూరు మండల్, జనగాం జిల్లా. నేను వెంకటాయపేట శివారులో రెవెన్యూలో 2 ఎకరాల 12 గుంటల భూమి కొనుక్కున్నా. గోరంటల మల్లేశ్వరం సన్నా బ్రహ్మణయ్య దగ్గర కొంటే రాజమహేందర్ రెడ్డి నాకు కరెంటు బాయి మోటార్తో సహా నాకు 20 గుంటలు ఇయ్యని వచ్చిండు. లేదు నేను ఇయ్యను, తలకాయ పోతే మొండెం పని చేసి నీళ్ళు లేదు, నేను ఏం చేసుకుంటా అంటే, లేదు లేదు నువ్వు ఆలోచించు, నాకు 20 గుంటలు కావాలి, నీకు ఆ 20 గుంటల పైసలు ఎన్నో ఇచ్చేస్తా అని అన్నాడు. నేను ఇయ్యనని నేనన్నా. అంటే ఇయ్యవా అని దానికి నేను సరే నీ సంగతి చూస్తా అని వాళ్ళ చెల్లె ఉండి నాకు ఫోన్ చేసింది, మల్లేశం వాళ్ళ చెల్లె. నాకు ఎకరం భూమి ఉంది 288 ఎఫ్లో, దానికి నీళ్ళు లేవు, అది అన్నయ్య దాంతోనే తీసుకో, అదే రేటుతో. వేరే వాళ్ళకి అమ్మితే ఆ రేటు తక్కువ పడుతుంది, అదే రేటుతో నువ్వు తీసుకో అంటే, నేను 50 కిలోలేమో వస్తా, నేను 75 కిలోలు మోయలేని చిన్నమ్మా అంటే, నేను అన్నయ్యతో పైసలు షేర్ చేసుకుంటా, 6 నెలల సంవత్సరం టైం పెట్టుకో, కాగితం పెట్టుకో, అది నువ్వే తీసుకో అని చెప్పింది. నవంబర్ 4-5 తారీఖు నాడు. నేను డిసెంబర్ 3-4 తారీఖు వరకు దిగుతా అంటే, సరే మీరైతే రాని చిన్నమ్మా, వచ్చినాక మాట్లాడతా అని నేను చెప్తే ఆలోగా నేను మాట్లాడింది తెలుసుకొని మహేందర్ రెడ్డి నవంబర్ 26 తారీఖు నాడు డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకొచ్చి, కేరళ నుండి ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండు. 9వ నెల 2వ తారీఖు నాడు నాకు అగ్రిమెంట్ అయింది. 20 లక్షలు కట్టినా, ఇంకా మిగతా పైసలు 3 నెలల వాయిదా ఉన్నది, ఆ 3 నెలల వాయిదా వరకు కడదాని నేను అగ్రిమెంట్తో అనుకున్నా. ఆ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేను దున్నతానికి పోయితే, నీ దగ్గర ఏమున్నది, నీ డాక్యుమెంట్ ఏమున్నది, నీ దగ్గర ఎవిడెన్స్ పట్టుకరా అంటే, డాక్యుమెంట్ ఉన్నది మీరు చూసారు కదంటే, అది ఏం చేయలేదు, మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పాస్బుక్ ఏదంటే ఫార్మాలిటీతో పట్టుకురంటే, లేదు మీకు తెలుసు కదంటే, లేదు అది పట్టుకొని రా, అది పట్టుకొని వచ్చినప్పుడు నేను పక్క తొలగిపోతా అని అన్నాడు. అని నేను దున్నితే నేను ఆటేసుకున్నాడు. వాళ్ళ తమ్ముడు గోరంటల లక్ష్మణ్ మల్లేశం మీద నాకు బాయి లేకుండా ఉంటుందని కేసు వేసిండు. ఆ లోపల రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఆ లోపల మన కడియం శ్రీయరు పిఏ రాకేష్ గారితో రిజిస్ట్రేషన్ కాకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో ఫోన్ చేయించుడు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేయించుడు, నాకు ఎడు కాకుండా 2-3 నెలలు టైం గడిచిపోయింది. ఈరోజు పిఏ ఫోన్ చేసి చేస్తాను అనగా మీరు కడేశ్వరికి చెప్పిలా, ఇట్లా ఫోన్ చేసి మీ పిఏనా ఇట్లా మమ్మల్ని కాకుండా చేస్తానని చెప్పేసి అన్నాడు. సార్ ఫోన్లు వస్తాయి సార్, మీ దగ్గర నుంచి మేము అన్నాం అంటే, సరే నేను మహేందర్ రెడ్డి చెప్తుంది అదేదో మాట్లాడుకోరి అని అన్నాడు. సరే అని వచ్చినాక కొండలరెడ్డి గారు ఇంటికాడతో కూర్చుండబెట్టి, జంగం యాదగిరి గారు, శివరాత్రి వెంకటయ్య, తాడగొండ లక్ష్మీనారాయణ, కొండలరెడ్డి వీళ్ళందరి గురించి అది ఏదో కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుకోరా అంటే, సరే మీరు చెప్పినట్టు ఏంటా, మీ పెద్ద మనుషులు చెప్పినట్టు ఏంటా అని నేను ఒప్పుకున్నా కానీ నేను అట్లయితే ఒప్పుకోను. చాలాలో 2 అన్నదమ్ములు తీసుకొచ్చి హన్మకొండ ఏకశీల పార్కులో కూర్చోబెట్టి వాళ్ళ కాంప్రమైజ్ చేయించి వాళ్ళకి రూపాయి ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయిస్తే నేను 20 లక్షలు ఇస్తా అంటే, అదే చాలాలు ఉండి మాకు పైసలు ఇవ్వండి, మేము రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తాం, వాడేవాడు నువ్వేవాడు ఎవరో పుట్టినవని వాళ్ళు మమ్మల్ని అన్నారు. వాళ్ళని కాంప్రమైజ్ చేయించి, వాళ్ళని దండం పెట్టి కాలుకి వాళ్ళని కాంప్రమైజ్ చేయించి, ఆ చిన్న బావి లేకపోతే ఆయన కాంప్రమైజ్ చేయించి ఆయన భూమి సుతా తీసుకొని మా భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న. ఇప్పుడు మా అబ్బాయి పేరు మీద మల్లేశం భూమి 2 ఎకరాల 12 గుంటలు చేయించిన, మా భార్య పేరు మీద 2 ఎకరాల 11 గుంటలు లక్ష్మణి చేయించిన, మా అబ్బాయికేమో BE చేయించిన, మా భార్యకేమో D 303, 304, 305 ఈ నెంబర్లు చేయించిన. ఎకరానికి 21,50,000 చేయించిన. ఈ పైసలన్నీ కట్టినా ఇబ్బంది అవుతుంది. నేను మొన్న వరి పోతా అంటే అడ్డం తిరిగిన, నువ్వు ఎవరు మళ్ళీ అడ్డం తిరుగుతాను, నేను మొదలు తీసుకున్నా 288 DE అనేది ఏం లేదు, ఎక్కడ ఉండొచ్చు అని నన్ను బాగా ఇబ్బంది పెడతాడు. నువ్వు ఏ విధంగా చూసినా కానీ, నువ్వు ఏడపోయినా కానీ ఎక్కడ రాకుండా చేస్తా అని రాజకీయంగా నన్ను బాగా ఇబ్బంది పెడతాడు. ఎన్ని పైసలు నేను ఎకరానికి 21,50,000 పెద్దానికి మల్లేశానికి 49,45,000 రూపాయలు కట్టిన. మిగతా లక్ష్మణ్ సుధా ఆయన చెర్ల మురిగే భూమి ఎకరం ఉన్నది, దాని ఇది అంతా కలుపుకొని 32,50,000 రూపాయలు దానికి కట్టిన. వండమ్మ జరిగి ఫోన్ చేస్తే వాళ్ళని చంపుతాను అన్నాడు. గడపరాని కొడతా ఇటు వెళ్తాను మహేందర్ రెడ్డి అన్నాడు. క్రేన్ ఎత్తాడు, క్రేన్ ఆగబడితే పోలీసు వాళ్ళకి రిపోర్ట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళ ముందర సుధా జరిగింది. ఈ గందరగోళాలు ఇప్పటికి 2-3 సార్లు జరిగింది. ఆ మల్లేశం అంటే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ టైంకి రాలేదు. మొన్న ఒకసారి అనుకోకుండా వాళ్ళ చెల్లెన తీసుకొని వచ్చి ఇవి అయిపోయింది ఈ రోజుకి అయిపోయింది, ఈ బాయిని భూమి నాదే అని బెదిరించుకుంటూ ఇలా ఇబ్బంది పెడతానండి. 4 ఎకరాలన్నర భూమి తీసుకున్నా. వసంత అనే మా అమ్మిన సేలర్ వాళ్ళ చెల్లె దగ్గర ఎకరం భూమి తీసుకున్నాడు. మేము 4 ఎకరాల భూమి తీసుకొని చూతా మేము దాని కబ్జా మీద పోవాలంటే మన ఎమ్మెల్యే గారు పిఏ రాకేష్ గారితో
ఎంఆర్ఓ ఆఫీస్కే కానీ పోలీస్ స్టేషన్ కానీ వాళ్ళ అండాలతోని ఫోన్ చేసుకుంటూ మమ్మల్ని బెదిరించుకుంటూ మా అబ్బాయిని ఆడికి బావి కాడికి పోతే క్రేన్ ఎత్తా అంటే అడ్డం తిరిగి నేను పొడిచి సాగు కొడతా, నువ్వేం చేస్తావు, నీకు అడ్డం కొడతాడో, నీ దిక్కెవడో ఉన్నాడో చూస్తా, నీకు ఎవడు అడ్డం అవుతాడో చూస్తా అనుకుంటూ చూస్తా ఇబ్బంది పెట్టిండు. అట్లాంటి వీడియోలు చూస్తున్నాయి. నేను అనలేదని అంటాడు ప్రజామిత్రులు కానీ ఎవరైనా కానీ మాకు దయచేసి న్యాయం చేయాలని కోరుతాను.